శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుగనాథాయ నమ. ప్రేక్షకులందరికీ శివానుగ్రహం కలగాలని ఆశిస్తూ ఈరోజు మనము దీపారాధన గురించి తెలుసుకుంటాం. దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి, దీపం ఎందుకు అనేసి తెలుసుకుంటాం. దీపారాధన మనం ప్రతి పూజలో ముందు దీపారాధన చేయాలి. ఎందుకంటే మనము అంధకారంలో ఉంటాం. ఆ అంధకారం నుంచి బయటికి రానికి దీపారాధన ఆవు నెయ్యితో నూనెతో రెండుతో చేసుకుంటారు. ఆవు నెయ్యితో చేసుకున్న దీపారాధన దేవతకు ఒక రైట్ సైడ్ పెట్టి ఆ దీపానికి మనం వెలిగియాలి. నూనెతో చేసుకున్న దీపానికి దేవత ఒక లెఫ్ట్ సైడ్ పెట్టి ఆ దీపం వెలిగియాలి. దీపం వెలిగించినప్పుడు చంద్రమామానసో జాత చాక్షో సూర్యో అజాయత శ్రోతద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదాగ్నిర్ జాయత అంటే ఆ విరాట పురుషుడు ఒక మనసు, రెండు నేత్రాలు, చంద్రుల ఒక ప్రతీకగా మనము దీపానికి భావించి ఆ ఒక దీపారాధన మనం చేసుకోవాలి. దీపారాధన చేశాక దీపానికి గంధం, పసుపు, కుంకుమ, ధూపంతో పూజించి ఒక పండు నైవేద్యం పెట్టేసి ప్రార్థన చేయాలి. దీపానికి ఏ విధంగా అంటే దీపో జ్యోతిర్ పరబ్రహ్మ, దీపో జ్యోతిర్ జనార్దన, దీపో హరంతు మే పాపం, పూజా దీపం నమస్తుతే, శుభం కరోతు మే కళ్యాణం, ఆరోగ్యాం ధన సంపదాం, మమ బుద్ధి ప్రకాశాయ దీపజ్యోతిర్ నమస్తుతే. ఇదొకటి. శుభం కరోతో మే భద్రే, మా ఆరోగ్యాం ధన సంపదాం, శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే. అంటే ఇక్కడ మంత్రం ఒకలాగానే కనిపించవచ్చు, కానీ ఆ మంత్రంలో చిన్న మార్పు ఉంది. ఏంది? మమ బుద్ధి ప్రకాశాయ అంటే నాకు ఒక మంచి బుద్ధి, సద్బుద్ధి ప్రసాదించండి అని మనం ఆ ఒక దీపంతో ప్రార్థన చేస్తున్నాం. రెండోది శత్రుబుద్ధి వినాశాయ. శత్రు ఎవరు? మనుషులు కారు. మనం పూజ చేసేటప్పుడు మనకి పూజలో కామ, క్రోధ, మద, మోహ, లోభాది 6 షడశత్రువులు ఇది మన పూజకి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనం పూజ చేస్తాం కానీ మన మనసు ఎక్కడో ఉంది. మనం ఎవరి మీద చిరాకు పడుతూ, కోపం చేస్తూ, తిడుతూ పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి పూజ ఫలితం అనేది మనం పొందలేము. కాబట్టి ఫస్ట్ దీపారాధన చేసి ఆ దేవతతో ఈ విధంగా ప్రార్థించి తర్వాత మనం పూజ ప్రారంభించాలి. ఇది దీపారాధన ఒక సూక్ష్మ విధానం. శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.